ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. అదనపు ఎస్పీ భుజంగరావు తిరుపతయ్యను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందు విచారణకు పిలిచి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు భుజంగరావు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. అదనపు ఎస్పీ భుజంగరావు, తిరుపతిరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు భుజంగరావు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావును కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. దానికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు దూకుడు పెంచారు. ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకోవడం జరిగింది పంజాగుట్ట పోలీసులు. అదనపు ఎస్పీ భుజంగరావు అలాగే తిరుపతిరావును కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ పొలిటికల్ వింగ్ లో అదనపు ఎస్పీగా పనిచేశారు భుజంగరావు. అయితే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతిరావు కలిసి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్లి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు అడిషనల్ ఎస్పీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వమని చెప్పారు. కానీ విచారణ జరుగుతున్నటువంటి టైంలోనే పూర్తిగా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్టుగా ఆధారాలు కూడా లభించడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం భుజంగరావుతో పాటు తిరుపతి అన్నను కూడా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇంటెలిజెన్స్ లో భుజంగరావు పనిచేస్తుండగా ఆల్రెడీ తిరుపతి అన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ లో పనిచేస్తా ఉన్నారు. ఇద్దరిని కూడా విచారణకు హాజరవ్వాలి అని చెప్పి నోటీసులు ఇచ్చినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే వాళ్ళిద్దరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఇద్దరు కలిసి ప్రణీత్ రావుకు కూడా సహకరించినట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు కీలకంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రణీత్ రావును 7 రోజుల పాటు విచారించినటువంటి పోలీసులు సంచలన విషయాలను ఇప్పుడే వెలుగులోకి తీసుకొచ్చారు. తను ఇప్పటికే కొన్ని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో పాటు కొన్ని పెన్ డ్రైవ్లను కూడా తన దగ్గర లభ్యం చేసుకున్నటువంటి పోలీసులు 7 రోజుల పాటు విచారించారు. ఈ రోజు సాయంత్రం నాంపల్లి కోర్టులో ప్రణీత్ రావును హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ కూడా కోర్టు ద్వారా తీసుకున్నారు. ఈ రోజు 24 గంటల పాటు విచారించి రేపు ఉదయం మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరచనున్నారు. ఇప్పటికే ఈ 7 రోజుల్లో ప్రణీత్ రావు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తో పాటు తనకు ఎవరెవరు సహకరించారు అనేటటువంటి వివరాలను కూడా సేకరించారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు ప్రమేయం ఇందులో ఉంది. ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా ప్రణీత్ రావు విచారణలో పోలీసులకు చెప్పడంతో ముఖ్యంగా ఇద్దరు భుజంగరావుతో పాటు తిరుపతన్న ఇద్దరి ప్రమేయం ఎక్కువగా ఉంది. ఇద్దరిని కూడా ఇందులో ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉన్నారు అనేటటువంటి వివరాలు కూడా సేకరించినటువంటి పోలీసులు నిన్న ఈ ఇద్దరింటితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇంట్లో కూడా నిన్న సోదాలు జరిపారు. ఓ ఛానల్ ఎండీ ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ముఖ్యంగా భుజంగరావుతో పాటు తిరుపతన్న ఈ రోజు విచారణకు రావాలని చెప్పి నిన్న నోటీసులు సర్వ్ చేయగా ఈ రోజు విచారణకు వచ్చారు. కొద్దిసేపు క్రితమే వాళ్ళిద్దరిని విచారించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ ఇద్దరిని కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే అధికారులు విచారిస్తా ఉన్నారు. మరి అటు ప్రణీత్ రావు ఇచ్చినటువంటి విచారణలో ఇచ్చినటువంటి రిపోర్ట్ తో పాటు అటు భుజంగరావు ఇళ్లలో గానీ లేకపోతే తిరుపతన్న ఇంట్లో స్వాధీనం చేసుకున్నటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా పోలీసులు లభ్యం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాటి ఆధారంగా కూడా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా అయితే తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిని కూడా అరెస్టును అధికారికంగా ప్రకటిస్తారా లేకపోతే వీళ్ళిద్దరిని కూడా విచారిస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ప్రణీత్ రావు ఈ 7 రోజుల పాటు ఇచ్చినటువంటి కస్టడీలో భాగంగా ఇచ్చినటువంటి వివరాలలో కీలకమైనటువంటి అధికారుల పేర్లు కూడా బయట పెట్టాడు. ముఖ్యంగా తను ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతమంది సిబ్బందిని ముఖ్యంగా 3 షిఫ్ట్ల మాదిరిగా ఉంచి తను ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లుగా తెలుస్తుంది. కాబట్టి
ఈ ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది కూడా ఎవరెవరు సహకరించారు, కానిస్టేబుల్ల వరకు కూడా ఈ రోజు వాళ్ళందరినీ విచారించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అటు కస్టడీ టైం కూడా ముగియడంతో ప్రణీత్ రావును రేపు నాంపల్లి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే సమయంలో అటు సిసిఎస్ పోలీసులతో పాటు న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటున్నారు. మరోవైపు కస్టడీని కూడా ఎక్స్టెండ్ చేయాలని కోరుతూ వీళ్ళు పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రణీత్ రావు ఇందులో కీలకంగా ఉన్నాడు. ఈ 7 రోజుల పాటు విచారణలో కూడా ఎన్నో విషయాలను కూడా బయట పెట్టాడు, కొన్ని హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేశాడు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విషయాలను ఇంకా బయటకు రావాల్సి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఉన్నతాధికారుల పేర్లన్నీ కూడా బయట పెట్టాడు. కాబట్టి వాళ్ళు ప్రణీత్ రావుకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, లేకపోతే ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలే కాకుండా ప్రణీత్ రావు తను సొంతంగా కూడా ఏమైనా ఫోన్ ట్యాపింగ్ చేసి అనధికారికంగా వసూళ్లకు పాల్పడ్డా అనే దానిపైన కూడా విచారణ జరపాల్సి ఉంది. కాబట్టి ప్రణీత్ రావును కస్టడీని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు పాత్ర ఏ మేరకు ఉంది, లేకపోతే తిరుపతన్న పాత్ర ఏ మేరకు ఉంది, వీళ్ళకి ఎవరైనా నెంబర్లు ఇచ్చారా, లేకపోతే వీళ్ళే ప్రణీత్ రావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారా, లేకపోతే ఈ ముగ్గురు కలిసే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా, లేకపోతే వీళ్ళు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ఫోన్ నెంబర్లను ఎవరు ఇచ్చారు అనేటటువంటి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు భుజంగరావుతో పాటు తిరుపతన్నను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఈ ఇద్దరికి ఎవరైనా మరో ఉన్నతాధికారి నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, లేకపోతే వీళ్ళే స్వతహాగా ఫోన్ ట్యాపింగ్ చేయాలి అని చెప్పి ప్రణీత్ రావుతో పాటు ఈ ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు అడిషనల్ ఎస్పీగా పనిచేసినారు. కాబట్టి ఆల్రెడీ గతంలో ఇంటెలిజెన్స్ లో పనిచేసినటువంటి భుజంగరావుతో పాటు ప్రస్తుతం ఇంటెలిజెన్స్ లో ఉన్నటువంటి తిరుపతన్నను కూడా అదుపులోకి తీసుకొని ఈ పూర్తి వివరాలు అయితే పోలీసులు విచారించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉన్నతాధికారి ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడినట్లుగా కస్టడీలో ప్రణీత్ రావు చెప్పాడు. మరి ఇద్దరు పేర్లు భుజంగరావుతో పాటు తిరుపతన్న పేర్లను కూడా ప్రణీత్ రావు చెప్పాడు. కాబట్టి ఈ భుజంగరావుకు అదేవిధంగా తిరుపతన్నకు ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడేందుకు నెంబర్స్ కలెక్ట్ చేశారా అనే దానిపైన అయితే పోలీసుల విచారణ కొనసాగనుంది. ముఖ్యంగా పోలీసులు ప్రణీత్ రావు కస్టడీ ముగిసే టైంకి మరింత దూకుడు పెంచుతా ఉన్నారు. నిన్న ఆల్రెడీ పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లలో కూడా సోదాలు జరిపారు. ఎప్పుడైతే ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగినటువంటి టైంలో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఉన్నతాధికార ఇళ్లలో ఇప్పటికే పోలీసులు సోదాలు నిర్వహించారు. ఒక ఛానల్ ఎండీ ఇంట్లో కూడా సోదాలు జరిపినటువంటి టైంలో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాబట్టి మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఎక్కడి నుంచి నడిపించారు, ఎక్కడెక్కడ వీళ్ళు ట్యాపింగ్ కోసం కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారని అయితే తెలియాల్సింది. ఇప్పటి వరకు ప్రణీత్ రావుకు కొంతమంది అధికారుల ప్రమేయం మాత్రం ఉంది, కొంతమంది అధికారులు ఆదేశాలు ఇచ్చారని మాత్రమే మొన్న 5 రోజుల కస్టడీ వరకు చెప్పినప్పటికీ 6, 7వ రోజు కీలకమైనటువంటి విషయాలు కూడా బయటపెట్టాడు. భుజంగరావుతో పాటు తిరుపతన్న పేర్లను కూడా బయటపెట్టినటువంటి టైంలో వీళ్ళిద్దరికీ ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా, లేకపోతే ప్రభాకర్ రావు ప్రమేయం ఏ మేరకు ఉంది, భుజంగరావు తిరుపతన్న కూడా అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలతో పాటు స్వతహాగా వీళ్ళు కూడా ఏమన్నా ట్యాపింగ్ కు పాల్పడుతూ ప్రణీత్ రావు సహాయం తీసుకుంటూ ప్రణీత్ రావుకు వీళ్ళు ఏమైనా నెంబర్లు ఇచ్చారా, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారనేటటువంటి వివరాలను అయితే వీళ్ళిద్దరిని విచారించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోందండి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఇద్దరు అదనపు ఎస్పీలను అదుపులోకి తీసుకోవడం జరిగింది పంజాగుట్ట పోలీసులు. అదనపు ఎస్పీ భుజంగరావు అలాగే తిరుపతి అనేటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తూ ఉన్నారు. విచారణకు పిలిచి ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది.